హైదరాబాద్లో సరికొత్త వినోదాన్ని అందించడానికి మహేష్ ఐమాక్స్ స్క్రీన్ రెడీ. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ 70mm థియేటర్లో ఐమాక్స్ ఏర్పాటు. మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా ఐమాక్స్ కోసం షూట్. ఐమాక్స్లోని సుదర్శన్ థియేటర్లో అందుబాటులోకి ఐమాక్స్ స్క్రీన్. 2027 ఏప్రిల్ 7న హైదరాబాద్లోని ఐమాక్స్లో వారణాసి సినిమా. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే స్పిరిట్, డ్రాగన్, రాకా వంటి భారీ చిత్రాలను కూడా ఐమాక్స్ ఫార్మాట్లో షూట్. వారణాసి విజువల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో అందుకు సరిపోయే స్క్రీన్లు లేవు. హైదరాబాద్ సినీ ప్రియులకు ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ తీపి కబురు అందించాయి. దాదాపు పుష్కర కాలం తర్వాత నగరంలో ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ 70mm థియేటర్లో సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ వార్తపైన మహేష్ బాబు, రాజమౌళిల వారణాసి చిత్ర బృందం స్పందిస్తూ 2027 ఏప్రిల్ 7న హైదరాబాద్ ఐమాక్స్లో తమ సినిమాను ఆస్వాదించొచ్చని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? వారణాసి సినిమాకు లీకుల బెడద. ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏ రేషియోలో స్క్రీన్ ఏర్పాటు చేస్తారన్నదే ప్రశ్నార్థకం. లీక్ రాయిళ్లపై రాజమౌళి ఆడుతోన్న గేమ్ ప్లాన్. ఇక స్టోరీలోకి వెళ్తే తెలుగు మూవీ లవర్స్కి గుడ్ న్యూస్. ఒకప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచిన ఐమాక్స్ ఫార్మాట్ మళ్ళీ అందుబాటులోకి రాబోతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత హైదరాబాద్లో సరికొత్త వినోదాన్ని అందించడానికి ఐమాక్స్ స్క్రీన్ రెడీ అవుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏర్పాటు చేయబడుతోంది. ఈ విషయాన్ని ఏఎంబీ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఐమాక్స్లు సంయుక్తంగా ఐమాక్స్ స్క్రీన్ని హైదరాబాద్కు తీసుకొస్తున్నాయి. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ 70mm థియేటర్లో ఐమాక్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఐమాక్స్ పిక్చర్, మ్యాక్స్ సౌండ్, మ్యాక్స్ ఎమిరెన్స్ ఐమాక్స్ని పరిచయం చేయబోతున్నాం. త్వరలోనే హైదరాబాద్లో మాత్రమే అని ఏఎంబీ సినిమాస్ ఎక్స్లో పేర్కొనింది. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా ఐమాక్స్ కోసం షూట్ చేస్తున్నారు. కాకపోతే అలాంటి సీన్స్ని విజువల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో అందుకు సరిపోయే స్క్రీన్స్ లేవు. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ఐమాక్స్ స్క్రీన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఏ ఫార్మాట్ను ఏర్పాటు చేస్తున్నారన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. సాధారణంగా విదేశాల్లో ఫ్లాట్ ఐమాక్స్ స్క్రీన్లు అంటే 1:90:1 రేషియోలో ఉంటాయి. ఐమాక్స్ జీటీ 1:43:1 రేషియోలో ఉంటుంది. దీన్నే ట్రూ ఐమాక్స్ అంటారు. ఇండియాలో అహ్మదాబాద్ సైన్స్ సిటీలో మాత్రమే ట్రూ ఐమాక్స్ స్క్రీన్ ఉంది. ఇది ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏ రేషియోతో స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐమాక్స్ ఏర్పాటుపైన వారణాసి టీం కూడా స్పందించింది. 2027 ఏప్రిల్ 7న హైదరాబాద్లోని ఐమాక్స్లో వారణాసి సినిమాని ఆస్వాదించండి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వారణాసితో పాటుగా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే స్పిరిట్, డ్రాగన్, రాకా వంటి భారీ చిత్రాలను కూడా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఎంతో ప్రెస్టీజియస్గా రూపుదిద్దుకుంటున్న వారణాసి కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత రాజమౌళి ఈసారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడనే హింట్ వచ్చేసింది. కాకపోతే రాజమౌళి సినిమా షూటింగ్స్కు విరుద్ధంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా? లీకుల విషయంలో. అవును, RRR సినిమా టైంలో రాజమౌళి ఎంత కఠినంగా వ్యవహరించారో అంతా వింటూనే వచ్చాం. ఇప్పుడు వారణాసి విషయంలో కూడా ఆయన అంతే కఠినంగా వ్యవహరించినా లీక్స్ మాత్రం ఆగడం లేదు. ఆ మధ్య వారణాసి సినిమాకి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ కాంబోలో షూట్ చేస్తున్న ఓ సన్నివేశం లీక్ అయినప్పుడు రాజమౌళి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇకపైన ఇలాంటి లీక్స్ వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూనిట్ మొత్తాన్ని హెచ్చరించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ హెచ్చరికల తర్వాత కొన్ని రోజులు ఎలాంటి లీక్స్ లేకుండా అంతా సజావుగానే షూటింగ్ నడుస్తూ వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఈ సినిమాకు లీకుల బెడద మొదలైంది. తాజాగా ఈ మూవీకి అత్యంత కీలకమైన సెట్స్కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఉగ్రబట్టి గుహల నేపథ్యంలో రీసెంట్గా చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలకు సంబంధించిన విజువల్స్ లీక్ అవ్వడంతో చిత్ర బృందం షాక్కి గురైంది. అయితే ఇంతకు ముందులాగా రాజమౌళి మాత్రం రియాక్ట్ కాలేదు. కారణం ఏమై ఉంటుందనేది తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. లీక్ రాయిళ్లపైన రాజమౌళి ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇదనేలాగా కొందరు, లీక్ అయిన సన్నివేశాలు సినిమాలో ఉండవనుకుంటా అందుకే రాజమౌళి రియాక్ట్ అవ్వడం లేదని మరికొందరు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత కామ్గా ఉన్నా జక్కన్న ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని వారికి తెలియదు. మరోవైపు ఈ లీకుల బెడద నుంచి రాజమౌళి ఈ సినిమాను ఎలా కాపాడుతారో అని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే విజయ్ జననాయకన్ విషయంలో ఏం జరిగిందో గమనించి జక్కన్న మైండ్లో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.